క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులకు అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. క్రీస్తు శిలువ శ్రమల ధ్యానాల కార్యక్రమములు రెండవ రోజు జరుపుకుందాము. ఈ కార్యక్రమం జరిపించడానికి అధ్యక్షులుగా శ్రీ ఎన్ సంజీవన్ క్రిస్టఫర్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచుంటున్నాము. ఈ దినం సందేశం ఇచ్చుటకు రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచుంటున్నాను. అదేవిధంగా ఆశీర్వాదము ఇచ్చుటకు రెవరెండ్ గంటా కరుణాసాగర్ గారు సీనియర్ సంఘ కాపరి వేదికను పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ ప్రారంభించుకుందాము. ఈ క్రమరంగం జరపడానికి అధ్యక్షుల వారికి అప్పచెబుతున్నాను. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ లెంట్ రెండో దినంన శుభములు తెలియజేస్తూ ఉపవాస ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన శ్రీ ఎస్ ప్రభాకర్ రావు గారు వచ్చి మనల్ని ప్రారంభ ప్రార్థన నడిపిస్తారు. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మా స్తుతులకు కారణభూతుడైన మా దేవ, మా రక్షక, మా విమోచకుడా యేసయ్య, ఈ యొక్క సాయం సరమునని బిడ్డలమైన మేము నీ సన్నిధిలో చేరి నీ యొక్క శ్రమల మరణ పునరుద్ధాన ధ్యానించుటకు నాయన మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం స్తోత్రం ప్రభువా. దాని విషయమై మాట్లాడుతున్నటువంటి సంఘ కాపరులను దీవించండి. నీ శిలువ సాటును మరుగుపరిచి ప్రభువా నీ దివ్యమైన వర్తమానమును వినిపించమని వేడుకొనుచున్నాం దేవా. మా గొప్ప దేవా, మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములవునుగాక తండ్రి. మా గొప్ప దేవ, మా సంఘం పట్ల చేసిన గొప్ప కార్యములకు, అద్భుత కార్యములకు, ఆశ్చర్య కార్యములకు నాయన మా నిన్నైన కృతజ్ఞత హృదయపూర్వకంగా చెల్లించుకొనుచున్నాం. నువ్వు మా దేవుడవు, మా రక్షకుడవు, మేము మీ బిడ్డలము. తండ్రి కుమారులు జాలిపడినట్లు తన యందు భయభక్తులు గల వారు ఎలా జాలిపడతారని వాగ్దానం చేసిన దేవ, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని మోషే భక్తుడు ప్రభువు ద్వారా సెలవిచ్చిన ఎస్ లార్డ్. ఈ లోకంలోనైనా మమ్మల్ని అందరూ కూడా ఒక పర్పస్, ఒక ఉద్దేశం చేత ఈ లోకానికి మీరు పంపించారు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చిన ఆయన మా దినములు లెక్కించుకొని నీ సన్నిధానంలో అవి సంపూర్ణం చేసి సమాప్తం చేసి బలానమ్మకమైన దాసుడా, బలానమ్మకమైన దాసురాలు అనిపించుటకు ఆ శ్రేష్టమైన సమయమును, ఆ భాగ్యమును మాకు నీ రాజ్యములో కలుగజేయమని వేడుకొనుచున్నాం. మారుతున్న ప్రపంచంలో మారని మహాదేవ యేసయ్య, సమస్తము నీ ఆధీనంలో తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. మీరు సృష్టికర్త తండ్రి. ప్రభువా, అలనాడు తండ్రి ఆదాము హవ్వలు చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమం ప్రభువా, మీరు ఈ లోకానికి మీ ప్రియకుమారుని పంపించారు. మీరు ప్రభువా ఎంతో ప్రేమించినటువంటి ఆదామును హవ్వను తండ్రి, వారు ఆజ్ఞను అతిక్రమించినందుకు ఆయన ఏదైనా తోటను పోగొట్టుకున్నారు.
తిరిగి మాకు ఆ ఏదెను తోట నీ ప్రియ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించినారు. ఈ లోకమునకు నైనా రక్షణ కావాలన్నా, మానవునికి రక్షణ కావాలన్నా నీ ప్రియ కుమారుడు శిలవమానుపై రక్తము చిందిస్తేనే కానీ ప్రభువా, ఆ రక్తం ద్వారా పాప క్షమాపణ, పాప విమోచన కలుగుతుందని ప్రభువా నీ యొక్క వాక్యము బోధిస్తుంది. ప్రభువా ఆ రక్తంలో మేమంతా కడగబడి ఎత్తబడే సంఘంలో మేమంతా ఉండి తండ్రి నేను ఎదుర్కొనుటకు ఆ యొక్క పరిశుద్ధ వివాహము, గొర్రెపిల్ల వివాహంలో కూడా పాల్గొనుటకు మాకు గొప్ప శ్రేష్టమైన భాగ్యము మాకందరికీ అనుగ్రహించమని, మాకు మాత్రమే కాకుండా తండ్రి నిన్ను నమ్మిన బిడ్డలందరికీ ఆ గొప్ప శ్రేష్టమైన భాగ్యం అనుగ్రహించి వేడుకుంటున్నాం తండ్రి. వాక్య పరిచయ చేస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డను శిలువ చాటును మరుగుపరిచి నాయన వాక్చాతుర్యమును, తలంపులను ఆ బిడ్డకు అనుగ్రహించి నీ వర్తమానమును నీ బిడ్డలకు అందించమని వేడుకొనుచున్నాం. తిరిగి ప్రభువా మేము ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా గృహములకు క్షేమకరంగా మమ్మల్ని అందరూ కూడా చేర్చమని, నీ మెండైన దీవెనలు మా అందరిపైన విస్తారముగా కుమ్మరించి నీ బలమైన సేవలు వాడబోటకు మమ్మల్ని తయారు చేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసయ్య పేరిట మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన శ్రీఎస్ ప్రభాకర్ రావు గారికి సంఘం తరఫున వందనాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ కీర్తనల నుండి యేసుని ప్రేమను నేమారకును ఎప్పు తలచెవయో మనస అనే పాట పాడుకుందాం. 173వ పాట. 173వ పాట అందరము సంఘ కొయర్ వారితో కలిసి పాడుకుందాం. మా దోషములు హరించి మోక్షం వాసులుగా చేయుటకు బాసుర ప్రకాశమైన యేసుని నామామృతము మా కెంత రుచి అయ్యా. వేడుగల రగకూడి నేను గొని యాడు వారికి దేవ వేడుగల రగకూడి నేను గొని యాడు వారికి ఎంతో కీడు చేసిన పాడు వైరిన్ గోడు గోడ నంగవాని తాడనము చేసి యేసుని నామామృతము మా కెంత రుచి అయ్యా. పాపములో హారింపనివే ప్రాపు మాకయ్యా. దేవ పాపములో హారింపనివే ప్రాపు మాకయ్యా. నీ దాపు చేరిన వారి కందరి కాపదలు కాపి నిత్య కాపుగా చూపినావు యేసుని నామామృతము మా కెంత రుచి అయ్యా. అక్షయ కరుణేక్ష భువన రక్షకా నీవే. దేవాక్షయ కరుణేక్ష భువన రక్షకా నీవే. మము పాక్షముగా రక్షించి మోక్ష రక్షణకు దీక్షకు నివీక్షితులమైన మాకు యేసుని నామామృతము మా కెంత రుచి అయ్యా.
ముందుగా మేము నీ సుందర కరుణామృతము మాడెందములయందు గొలుటందుకు సుందరమైన యేసుని నామామృతము మాకెంత రుచి అయ్యా. ప్రార్థన సమయము సీనియర్ సంఘ పాకపరి గారు నడిపిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము రెండవ రోజు ఈ యొక్క శ్రమల దిన కార్యక్రమంలోనికి మనం వచ్చి ఉన్నాం. నిన్నటి దినం ఒక గొప్ప వాగ్దానం, నా ప్రజలు, నా పేరు పెట్టుబడిన జనులు తమను తాము తగ్గించుకొని నా మందిరంలోనికి వచ్చి ప్రార్థిస్తే వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ రోజు నుండి కొన్ని రోజులు మనము ఎంతో కాలం నుండి ప్రార్థన అయితే చేస్తూ ఉన్నాం. ప్రభువా నాకు ఇది కావాలని మనం అడుగుతున్నాం, కానీ ఆ ప్రార్థనకు చాలామందికి జవాబు రావడం లే. సో ఈ 40 దినాల్లో కొన్ని దినాలు మాత్రం ఎందుకు నాకు నా ప్రార్థనకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వడం లేదు, ఆ జవాబు రాకపోవడానికి కారణం నాలో ఏమైనా ఉందేమో అని ఒక్కసారి ఈ సిలువ అనుభవంలో మనల్ని మనం పరీక్షించుకొని సరిచేసుకుందాం. చూద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనములలో, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను, గనుక ఆయన ఆలకింపకున్నాడు. మన ప్రభువు దేవాది దేవుడు 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన జనులు నా మందిరంలోనికి వచ్చి ప్రార్థిస్తే వారి ప్రార్థన ఆలకిస్తానన్నవాడు ఇక్కడ యెషయా గ్రంథంలో అంటాడు, ఆయన ఆలకింపక ఉన్నాడు. ఆయన నా ప్రార్థన ఆలకించడం లేదు. నేను ఎన్నో సంవత్సరాలుగా నేను దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను, కానీ ప్రార్థన దేవుడు వినడం లేదని నువ్వు నేను అనుకుంటున్నాం. కానీ అసలు కారణం ఏంటంటే నా పాపమే ఆయన ప్రార్థన వినకుండా అడ్డుగా వస్తుంది. చూడండి, మరొక కీర్తన ఒక భాగాన్ని చూద్దాం. ఆ యొక్క కీర్తన 66వ కీర్తన 18వ వచనాన్ని మనం చూస్తే, ఈ ప్రతిరోజు ఒక అడ్డంకి, మన ప్రార్థనకి ఏంటి అడ్డంకులని ప్రతిదినము మనం సరిచేసుకొని ముందుకు వెళ్దాం. ఆ యొక్క 66వ కీర్తన 18వ వచనం చూస్తే, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినక పోవును. అమ్మా, దేవుడు వాగ్దానము చేసినవాడు తప్పక మాట నెరవేర్చే దేవుడు ఆయన. నేను నీ మాట విని నీకు అద్భుతాన్ని చేస్తానన్న దేవుడు తప్పక చేస్తాడు. ఆయనలో ఏ లోపమో లేదు. లోపమైన ఏదైనా ఉంది అంటే అది మనలోనే ఉంది. మనలో, మన హృదయంలో మనం పాపం లక్ష్యం చేసినంత కాలము నా దేవుడు, మన దేవుడు ప్రార్థన ఆలకింపడు. ఈరోజు నువ్వు నేనేం చేయగలగాలి? ఇదిగో ఈ లోకంలో చాలామంది ప్రార్థన విషయంలో, రండి నేను అభిషక్తుడను, మేము దైవజనులము, మేము మీకోసం ప్రార్థన చేస్తాం, దేవుడు జవాబిస్తాడు అని చెప్పే పరిస్థితులు ఈ కాలంలో ఉంటుండగా, మనం బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్గా మనమేం నేర్చుకుంటున్నామంటే, ఒక్క సేవకుడు చేస్తే కాదు ప్రార్థన వినడము, ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధికి వచ్చి తమ ప్రార్థన దేవుడు వినున్నట్టుగా చేసుకోవడమే నిజమైన
పరిపక్వత, ఆ ఎదుగుదల అనేది. ఇప్పుడు విశ్వాసులముగా మనము దేవుని సన్నిధికి వస్తే ప్రార్థన ఎందుకు వినడం లేదు దేవుడు అంటున్నాడంటే, నీలో నాలో పాపమో దోషమో ఒకవేళ ఉన్నట్లయితే ఆయన ప్రార్థన ఆలకింపకున్నాడు. ఈ 40 రోజులు నువ్వు నేను ఉపవాసం ఉన్న వాళ్ళం ఉంటున్నాం, లేకపోతే ఈ సమయానికి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళం చేస్తున్నాం. అయితే ఒకవైపు హృదయంలో పాపానికి లక్ష్యం చేస్తూ దేవునికి అయిష్టమైనవి నీ హృదయంలో ఉంచుకొని ఇక్కడొచ్చి చేతులు ఇచ్చి ప్రార్థన చేసిన ఆయన మన ప్రార్థన ఆలకింపడు. రండి అందరము తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ముందుకు రాగలిగి దేవుని సన్నిధిలో మోకరించగలిగిన వారు వచ్చి ముందుకొచ్చి మోకరించండి. ఇదిగో దేవుడు మనతో తేటగా నేరుగా మాట్లాడుతున్నాడు. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను నీ ప్రార్థన వినాలనుకుంటున్నాను. నీ విషయంలో గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాను. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోకం ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. అందరము తలలు వంచి ప్రార్థన చేద్దాం. ఇదిగో దేవుని మాట మనం విని ఉన్నాం. ఈ 40 దినాల్లో నువ్వు ఏ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నావో, ఏ జవాబు కోసం నువ్వు దేవుని సన్నిధిలో పోరాడుతున్నావో దేవుడు ఆ జవాబు ఇవ్వబోతున్నాడు. అయితే నీకు నీ కుటుంబానికి ఆ అద్భుతమైన ప్రార్థనకు జవాబు రావాలి అంటే ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది. అయ్యా, నీకు ఇవ్వకుండా నా చెయ్యి ఎప్పుడు కూడా వెనక తాచి ఉంచలేదు, రక్షింపబడకుండానట్లు నా చేతులు కురచ కాలేదు, అయ్యో నా చెవులు మందం కాలేదు. నీ దోషం, నీ పాపం, నీ బలహీనత, నీవు అంటి పట్టుకున్న పాపమే నీకు నాకు అడ్డుగా ఉంటుంది అని ప్రభువు నేరుగా మనకు మాట్లాడుతుండగా ఈ 40 దినాల నీ ప్రార్థన దేవునికి అంగీకారమగులాగున కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. అందరం కూడా నోరు తెరిచి ప్రార్థన చేయండి. 2 నిమిషాలు మీకు సమయం ఇస్తూ ఉండగా నోరు తెరిచి అందరం ప్రార్థన చేద్దాం. ఎవరి కన్నీటిని నువ్వు చూడొద్దు, నీ సమస్య నువ్వు దేవుని సన్నిధిలో చెప్పుకో.
ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపన్నుడా, పరలోకపు తండ్రి, నీ నామాన్ని బట్టి నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదో నాయనా సంఘముగా నీ పాద సన్నిధిలో అయా ఉపవాస దినములను నాయనా ప్రతిష్ఠించుకొని ఈ 40 దినములు నాయన అయా నీ సన్నిధిలో మమ్మల్ని మేము కనపరుచుకుంటూ ఇదో ప్రభువా ఆత్మీయంగా నాయన నీకు దగ్గరగా ఉన్నామో లేదో సరిచేసుకుంటూ మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా బిడ్డల జీవితాల్లో నాయన అయా కావలసిన ఇదిగో నాయనా జవాబులు పొందుకోవడానికి తండ్రి, ఇదిగో నాయనా ఈ ప్రార్థనకు నాయన మోకరించి నిలబడి కూర్చొని ప్రార్థిస్తున్న బిడ్డలను నాయన నీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం ప్రభువా. అయా సహాయం చేయండి తండ్రి. అయా నీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరిస్తున్నావు నా తండ్రి. అయా ప్రార్థన వినుటకు నువ్వు వేగరమే సిద్ధపడిన దేవుడవు నాయన. అయా మేము అడుగిన తోడనే ఇచ్చే దేవుడవు, తట్టిన తోడనే తెరిచే దేవుడవు, అయా వెతికిన తోడనే మాకు దొరికించు దేవుడవు నాయన. అయితే తండ్రి మా పాపము వల్లనే మా ప్రార్థనలు నాయన ఆలస్యమవుతున్నదని నీ వాక్యం సెలవిస్తుండగా నాయన ఈ 40 దినాల్లో మా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకునే కృప మాకు దయచేయండి నాయన. అయా పాపపు అనుభవాల నుండి నాయన మమ్మల్ని దూరం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క మా జీవితాల్లో ఈ 40 దినాల్లో ఒక రూపాంతరకరమైన అనుభవంలోనికి, పాపము నుండి పవిత్రతలోనికి నాయన పరిశుద్ధతలోనికి వచ్చి అయా ఏ బిడ్డ ప్రార్థించినా వారి ప్రార్థన ఈ మందిరంలో వినపడులాగున తండ్రి అయా వాక్యానుసారమైన ప్రార్థన మేము చేయడానికి ప్రభువా మాకు శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇగో తండ్రి ఏ బిడ్డ ఏ కష్టంతో నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నారో తెలుసు నాయన. అయా ఏ బిడ్డ తన హృదయంలో పశ్చాత్తాపడుతూ ఇదిగో నా బలహీనత, నా యొక్క పాపము వల్లనే నా కుటుంబంలో ఈ సమస్యకు పరిష్కారము రాలేకపోతుందని బాధపడుతున్నాయినా ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అయా వారిని నాయన ఆదరించండి. నీ సిలువలోని క్షమాపణ చేత నాయన ప్రతి బిడ్డను మీరు క్షమించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇగో తండ్రి అయా కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఆర్థికంగా చితికిపోయి అప్పుల పాలైన బిడ్డలను నాయన నీ చేతికి అప్పగిస్తున్నాను నాయన. ఇగో తండ్రి వారి అప్పులను నాయన వారి కష్టార్జితాన్ని నాయన మీరు దీవించుట చేత అప్పుల బాధల నుండి విడుదల బిడ్డలకు దయచేయండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు నాయన అయా నీ గాయపడిన హస్తాన్ని నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు నాయన. ఇగో తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ప్రభువా అయా మంచి జ్ఞానము, అయా వివేచన, జ్ఞాపక శక్తిని బిడ్డలకు మీరు దయచేయండి. జాబ్స్ కొరకు నాయన అయా తండ్రి పోటీ ప్రపంచంలో మా యవన బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు నాయన. మా బిడ్డలకంటూ ఒక చక్కని స్థానము నాయన బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన అయా ఎంతోమంది తల్లిదండ్రులు భారముతో నాయన ఇంటిలో ఉన్న యవన బిడ్డల వివాహాల కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. అయా మాకెవరున్నారు తండ్రి? అయా ఈ లోకంలో భయంకరమైన అపాయకరమైన లోకంలో నాయన మా బిడ్డల్లో నాయన ఒక కుటుంబంగా కట్టాలంటే సవాల్తో కూడిన పరిస్థితుల మధ్య నాయన ఆశగా నీ వైపు చూస్తున్నారు నాయన. మా బిడ్డల జీవితాలను కట్టి ఇదిగో కుటుంబాలతో పాటు సంఘముగా మేము కూడా అయా నిన్ను మహిమపరచు రీతిగా మా బిడ్డల జీవితాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన సంఘ విషయంలోను అయా శాంతి సమాధానము మాకు దయచేయండి నాయన. ఇదిగో తండ్రి సంఘము నా తండ్రి అయా నిన్ను మహిమపరిచే సంఘముగా, నీ రాజ్యమును నాయన కలిగి ఉన్న సంఘముగా తండ్రి శాంతి సమాధానం ఐక్యతతో నాయన అయా నీ సిలువ దగ్గరకు మేము వచ్చుచున్న కొలది మమ్మలను మా సమస్యలను నాయన మేము అధిగమించి నీ చిత్తాన్ని సంఘంలో నెరవేర్చే సంఘముగా నాయన అయా మమ్మల్ని మేము పురికొల్పుకునే కృపను దయచేయండి. ఏ బిడ్డ ఏ ఆశతో, ఏ కష్టముతో, ఏ సమస్యతో నాయన నీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ నిలబడి ప్రార్థిస్తున్నారో నాయన వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఆయా తగిన కాలమందు వారికి జవాబిచ్చి మీరే మహిమ తెచ్చుకుంటారని ఈ కొద్ది విన్నపం యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. బైబిల్ పఠనము శ్రీమతి ఎస్ సువర్ణ ధనుంజయ్ గారు. యెషయా గ్రంథము 58 3 నుండి 8 వరకు వచనములు. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన భాగము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3 నుంచి 8 వరకు చదువుకుందాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు?
మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదం చేయుచు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరిప్పుడు ఉపవాసముండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపనచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రత్యేక పాట శ్రీమతి టీజే సులోచనమ్మ గారు వారు వచ్చి ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను, ఖైదీలను విడిపించెను సిలువలో ప్రభు యేసు. ఎంత క్రూరమో శత్రు కార్యం చూడుమా, ఎంత క్రూరమో శత్రు కార్యం చూడుమా. అంతగా బాధించి సిలువ మీదకెత్తిరి, బాధ నొందియు ఎదురు మాటలాడక ఖైదీలను విడిపించెను సిలువలో ప్రభు యేసు. ముండ్ల మకుటము తన తల నుంచిరి, ముండ్ల మకుటము తన తల నుంచిరి. మూర్ఖుల దెబ్బల బాధను సహించెను, మూసియుండిన మోక్ష ద్వారం తెరచి ఖైదీలను విడిపించెను సిలువలో ప్రభు యేసు. ఆత్మదేవుడు ప్రత్యక్ష బాయే సిలువలో, ఆత్మదేవుడు ప్రత్యక్ష బాయే సిలువలో. సూర్యుడ దృశ్యుండై కమ్మినంత చీకటి సార్వత్రికము గడగడ వణికెను, ఖైదీలను విడిపించెను సిలువలో ప్రభు యేసు. అదిగో శ్రమ నొందెను, ఖైదీలను విడిపించెను సిలువలో ప్రభు యేసు. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవునికి, తర్వాత మన సంఘ కాపులకు, మన సంఘస్థులకు, కమిటీ వారికి అందరికీ నా యొక్క వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆంటీ. దేవుని వాక్యం విందాం. మన మధ్యలో మన సంఘ కాపరి రెవరెండ్ ఎస్. విలియం స్టాంటన్ గారు మన దేవుని వాక్యం అందిస్తారు.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ సాయంకాల సమయంలో ఈ రెండవ రోజు మరి దేవుని వాక్యము మనము విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 58వ అధ్యాయము దాదాపుగా 1 నుండి చాలా వచనాలు ఉన్నాయి. ఇక్కడ మరి మన అంశం వచ్చేసి దేవునికి అనుకూలమైన మరి ఉపవాసము, దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసము గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలోంచి కళ్ళు మూసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల తండ్రి, నీకు వందనాలు. ఇచ్చిన సమయం బట్టి నీ వందనాలు ప్రభా. నా ద్వారా మీరు మీ బిడ్డలతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ 58వ అధ్యాయంలో 3 భాగాలుగా మనము చూస్తే, మొదటిగా మరి ఈ ఫాల్స్ ఫాస్టింగ్, తప్పుడు ఉపవాసం గురించి ఇక్కడ మనం చూస్తాం. రెండవ భాగంలో మనము నిజమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైనటువంటి అనుకూలమైనటువంటి ఉపవాసముని గురించి ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత ఉపవాసము, నిజమైనటువంటి ఉపవాసం ద్వారా వచ్చేటువంటి లాభాలు మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా దేవుని వాక్యంలో ఉపవాసం గురించి మనం చాలాసార్లు సందేశాలు వింటూ ఉంటాం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసినప్పుడు మరి అనేక సందర్భాల్లో ఉపవాసం గురించి రాయబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి అదేవిధంగా యెషయా గ్రంథంలో కూడా ఉపవాసముని గురించి రాయబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఉపవాసము దేవునికి అనుకూలమైన ఉపవాసము అని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇజ్రాయేలు ప్రజలు వారికి అనుకూలంగా ఉపవాసము చేస్తూ ఉన్నారు. అది మరి దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము కాదు. సో దేవునికి అనుకూలమైన ఉపవాసము గురించి మనం ఈరోజు వింటాం. సో ప్రజలుకి, ఇజ్రాయేలు ప్రజలకు మరి దేవునికి మధ్య జరుగుతున్నటువంటి చర్చ ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సో దేవుడు ఇక్కడ మొదటిగా వారికి తెలియజేసినటువంటి మాట మనం చూస్తాం. అనేక విషయాలు ఉన్నాయి. ఫస్ట్ మొదటిగా మనం చూస్తే మీ 3వ వచనంలో, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. అంటే ఉపవాసము అంటే మనము దేవునికి దగ్గరగా రావడం, దేవునితో సహవాసము చేయడం. ఆ సమయంలో మనము ఏ పని చేయకూడదు అని ఇక్కడ మనము గమనించాలి. ఏ పని చేయకుండా మనము దేవునితో సహవాసము కలిగి ఉండటమే మరి ఉపవాసము. ఇక్కడ మన పని వారిని మనము కఠినమైనటువంటి పని మనము వారితో చేయించకూడదు. సో పని చేయకూడదు, వ్యాపారము చేయకూడదు, కఠినమైనటువంటి పని కూడా పని వారితో మనము చేయకూడదని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఇది తప్పుడు ఉపవాసము, ఫాల్స్ ఫాస్టింగ్ అని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా మీరు కలహపడుచు, తర్వాత వివాదము చేయొచ్చు, అన్యాయముగా బుద్ధులాడుచు ఉపవాసముందురు. సో వివాదములు, కలహములు, అదేవిధంగా అన్యాయముగా బుద్ధులాడుచు మనము ఉపవాసం ఉండి ఇవన్నీ చేస్తే లాభం లేదు. ఆ ఉపవాసము వల్ల మనకు ఏమీ లాభం లేదు. ఇది నిజమైన ఉపవాసము కాదని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అంటే ఈ ఉపవాసము తప్పుడు ఉపవాసం అని తన ప్రజలకు మరి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో ఫాల్స్ ఫాస్టింగ్ మొదటి భాగంలో మనం చూస్తాం. ఇలాంటి ఉపవాసము నాకు ఇష్టము లేదు, ఇది మీకు అనుకూలమైనటువంటి ఉపవాసం మీరు చేస్తూ ఉన్నారు, నాకు అనుకూలంగా అంటే నిజమైనటువంటి ఉపవాసం మీరు చేయడం లేదని ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మరి ఈరోజు మనము యొక్క ఉపవాసం ఎలా ఉంది అనేది మనము ప్రశ్న వేసుకోవాలి. ఈ సాయంకాల సమయంలో ప్రతిరోజు మనము సాయంకాలము దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. మరి చాలామంది ఉపవాసం ఉంటున్నారు. మరి ఎంతమంది ఉపవాసం ఉంటున్నారో మాకైతే తెలియదు, కానీ మరి వ్యక్తిగతంగా మరి మీరు ఉపవాసం ఉంటున్నారు.
మరి మీ ఉపవాసము ఎలా ఉందో మరి ఒకసారి మీరు గమనించుకోవాలి. ఒకవేళ మరి దేవునికి ఇష్టంగా ఉందా, దేవునికి ఇష్టంగా లేదా అనేది కూడా మనము ప్రశ్న వేసుకోవాలి. చాలామంది వారికి అనుకూలంగా ఉపవాసం ఉంటారు. అంటే వారు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేసుకుంటారు కొంతమంది. అదేవిధంగా కొంతమంది ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉంటారు, వారు ప్రార్థన చేసుకుంటారు. అదేవిధంగా కొంతమంది నాన్ వెజ్ తినకుండా మరి ఈరోజు నుంచి ఈ 40 దినాలు నేను ఎటువంటి మాంసాహారం తినకుండా నేను మరి ఉపవాసం ఉండి దేవునికి మొర పెడతాను, నా యొక్క మొర దేవుడు ఆలకిస్తాడని ఆ విధంగా మనము ఉపవాసం ఉండి అంటే అనేక విధాలుగా మనకు అనుకూలంగా ఉపవాసం ఉండి మనము ప్రార్థన చేస్తుంటున్నాం. సో అలాంటి ఉపవాసము మరి ఇక్కడ మనము చూస్తలేం. కానీ దేవుని వాక్యములో నిజమైనటువంటి ఉపవాసం గురించి కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ 8వ వచనంలో కూడా 5, 6, 7, 8 వచనాల్లో మనం చూసినప్పుడు మొదటిగా 5వ వచనంలో 2వ భాగంలో ఒకడు తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చునుట ఉపవాసమా, అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా అంటున్నాడు. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని మరి బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా, ఆ విధంగా మరి ఉపవాసం ఉంటారు. సో ఇవన్నీ మనం చూసినప్పుడు మరి ఇలాంటివన్నీ కాదు. కానీ దేవుడు మరి తనకు ఇష్టమైనటువంటి ఉపవాసం గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, తన ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో కూడా దేవుడు మనకందరికీ గుర్తు చేస్తున్నటువంటి మాటలు ఇక్కడ గమనిస్తాం. సో నిజమైనటువంటి ఉపవాసం 2వ భాగాన్ని మనం చూస్తే నిజమైనటువంటి ఉపవాసం గురించి చూసినప్పుడు దేవుని వాక్యంలో మొదటిగా దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు అంటున్నాడు. దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు అనేటువంటి మాట దేవునికి అనుకూలమైన ఉపవాసం ఏంటంటే మొదటిగా మరి ఇక్కడ మనం చూస్తుంటున్నాం, చాలామంది త్రాగుడనే కట్ల చేత బంధింపబడి ఉన్నారు. సాతాను అనేక విధాలుగా అనేక కట్ల చేత మరి బంధించబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా వ్యసనాలు, వ్యభిచారము, మరి అనేక చెడ్డ అలవాట్ల చేత మరి కట్ల చేత మనము మరి విడిపించలేకపోతున్నాం, అంటే బయటికి రాలేకపోతున్నాం. కానీ దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు, మరి అలాంటి వాటి నుంచి అంటే దుర్మార్గులు కట్టినటువంటి కట్ల నుంచి మనము బయటికి రావాలి, విడిపించబడాలని మనము మొదటిగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అంటే చాలామంది ఈ త్రాగుడు అలవాటు నుంచి కానీ మరి వ్యసనాల నుంచి, చెడ్డ వ్యసనాల నుంచి కానీ మరి అదేవిధంగా వ్యభిచారంలో నుంచి కానీ చెడ్డ మాటలు మాట్లాడడం విషయంలో కానీ మరి అనేక దుష్ట క్రియల చేత మరి వారు బయటికి రాలేకపోతూ ఉన్నారు. అక్కడనే వారు దానికి బానిస అయిపోయి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. దాని నుంచి బయటికి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. అప్పుడే అది నిజమైనటువంటి ఉపవాసం అనేటువంటి మాటను మొదటిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. తర్వాత దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు అంటే మనము బాగా గమనించాలి. సమాజంలో అయితేనేమి మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మరి దళితుల గురించి మనం చూసినప్పుడు వారి పట్ల మరి అంటే అన్టచబుల్స్ అంటారు మనం, బ్రోకెన్ పీపుల్, స్కాటర్డ్ పీపుల్ అంటాం. పక్షపాతం చూపించేటువంటి ప్రజలను వారిని అంటే పైకి రాకుండా, వారిని ముందుకు రాకుండా, వారికి అధికారం ఇవ్వకుండా, వారికి లీడర్షిప్ ఇవ్వకుండా వారిని మనం ఏం చేస్తున్నామంటే సమాజంలో ఏం చేస్తున్నామంటే వారిని త్రొక్కివేస్తూ ఉన్నారు, అణచివేస్తూ ఉన్నారు. సో తక్కువగా మనము ఎవరిని చూడకుండా మనము ఎలా ఉండాలి అంటే ఆ యొక్క క్యాస్ట్ డిస్క్రిమినేషన్ నుంచి బయటికి రావాలి. అందరూ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మెయిన్గా ప్రేమ, కరుణ, దయ, ఇది చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రేమ, కరుణ, దయ ఇవి కలిగి మనం జీవించాలి. మరి ఒకరిని తక్కువ చేసి చూడడము, ఒకరిని ఎక్కువ చేసి చూడడము, మరి ఒకరిని అణిచివేయడము, ఒకరిని పీడించడము, ఒకరిని హింసించడము, ఇలాంటివి మనము చేయకూడదు.
ఇలాంటివి చేసినప్పుడు అది నిజమైనటువంటి ఉపవాసం కాదు. వాటిలో నుంచి మనము బయటికి రావాలి. అప్పుడే నిజమైనటువంటి ఉపవాసం అనేది మనము తెలుసుకోవాలి. ఈరోజు మరి మనము ఈ దళితులు మాత్రమే కాదు కానీ మరి సమాజంలో అనేక విధాలుగా మరి తక్కువ చేసి చూసినటువంటి ప్రజలు మనం చూస్తుంటున్నాం. డబ్బు ఉంటే బాగా మన దగ్గరికి వస్తారు, డబ్బు లేకపోతే ధనము లేకపోతే మన దగ్గరికి రారు. మనం తక్కువ చేసి చూడడము మనం ఎక్కువ ఈ సమాజంలో గమనిస్తుంటున్నాం. అంటే అణిచివేయడము, పీడించడం, హింసించడం. క్రైస్తవులను కూడా మరి సమాజంలో మనం చూస్తున్నాం, హింసిస్తున్నారు, వేధిస్తూ ఉన్నారు, అనేక విధాలుగా బాధ పెడుతూ ఉన్నారు. సో ఇలాంటివి చేయకూడదు. క్రైస్తవులు కూడా మరి అనేక అణచివేత ఉంది, పీడించడం అనేది ఉంది, హింసించడం అనేది ఉందని మనం చూస్తుంటున్నాం. అలాంటి వాటిలో నుంచి మనము దూరంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాను. చాలామంది మరి ఇలాంటి కట్ల చేత బంధింపబడి ఉన్నారు, బయటికి రాలేకపోతున్నారు. మరి దేవుడు ఈ సాయంకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. వాటిలో నుంచి మనం బయటికి రావాలి. ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించాలి, కరుణ దయ కలిగి జీవించాలని కూడా దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. రెండోదిగా మనం చూసినప్పుడు గాడియం రాను మేకులు తీయాలి. రెండోదిగా మనం చూసినప్పుడు మరి ఇక్కడ సాతాను అనేకులను బానిసలుగా మార్చి ఆచారాలను లోక సంబంధమైన జీవితానికి బానిసలుగా మార్చినాడు. అంటే ఆచారాలను మనం పాటిస్తూ ఉన్నాం, లోక సంబంధమైనటువంటి జీవితానికి అలవాటైపోయినాం, బానిస అయిపోయినాం. వాటిలో నుంచి మనము బయటికి రావాలి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఆయనకు మేకులు కొట్టబడ్డాయి. మరి ఆ విధంగా ఆయన మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. మరి సాతాను యొక్క బానిసలుగా ఉన్నటువంటి మనలను తన యొక్క రక్తము చేత మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. సో మనము మరి కార్యం రాను మేకులు మరి తీయాలి, వాటిని మరి బయటికి రావాలి. అంటే ఆచారాలు మనము పాటించకూడదు. లోక సంబంధమైనటువంటి జీవితానికి అలవాటు కాకుండా ఆత్మానుసారమైనటువంటి జీవితానికి మనము మరి అలవాటు కావాలని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇలాంటిదే నిజమైనటువంటి ఉపవాసం అని మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. తర్వాత బాధింపబడిన వారిని విడిపించుటయు అంటున్నాడు. నీ వల్ల మరి అనేక మంది బాధపడుతూ ఉంటారు, వారిని మనము విడిపించాలి. నీ మాటల వల్ల అనేక మందికి బాధ కలుగుతుంది, నీ క్రియల వలన, నీ చేష్టల వలన అనేక మందికి మరి బాధ కలుగుతుంది. మరి ఆ విధంగా ఉండకుండా వారిని మనము ప్రేమించాలి. అదే నిజమైనటువంటి ఉపవాసం అని ఇక్కడ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. మరి అదేవిధంగా ప్రతి కాడి విరగొట్టబడాలి అంటున్నాడు. ప్రాణము సాతాను పెట్టిన పాపం అనే కాడి, సాతాను పెట్టిన పాపం అనేటువంటి కాడిని మరి విరగొట్టాలి. పాపం నుంచి మనము బయటికి రావాలని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. సో ఈ విధంగా దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. చాలామంది ఈ పాపంలో నుంచి బయటికి రాలేకపోతున్నారు, పాపంలోనే చిక్కుకొని పోయి ఉన్నారు. పాపం వలన దేవునికి దగ్గర కావలేకపోతున్నారు, దేవుని యొక్క స్వార్థను ప్రకటించలేకపోతున్నారు, రక్షణ జీవితాన్ని అనుభవించలేకపోతున్నారు. అలాంటి వారు చాలామంది ఉన్నారు కనుక వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. అలాంటి యొక్క కాడిలో నుంచి, పాపము అనే కాడిలో నుంచి బయటికి వచ్చి మరి యేసుక్రీస్తు కాడిని మోస్తూ ఈ లోకంలో సత్యము కొరకు, ఈ లోకంలో జీవించాలనేటువంటి మరి ఆశ కలిగి ముందుకు రావాలని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తుంటున్నాడు. ఆయన కాడి ఎలాంటి కాడి అంటే చాలా సులువైనటువంటి కాడి, నా భారము తేలికగా ఉంటుందని కూడా ఇక్కడ మనం చూస్తుంటున్నాం దేవుని వాక్యంలో. కనుక దేవుడు ఇటువంటి ఉపవాసము కోరుకున్నాడు. ఇటువంటి ఉపవాసం దేవుడు ప్రతి ఒక్కరిని నుంచి కోరుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. సో 4 విషయాలు ఇక్కడ మొదటిగా మనం చూస్తాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి రాను మేకులు తీయాలి. 3వ బాధింపబడిన వారిని విడిపించాలి, ప్రతి కాడి విరగొట్టబడాలని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అదేవిధంగా మనం ఇక్కడ గమనిస్తే దేవుని వాక్యంలో నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుదు అని, అంటే ఎవరికైతే ఆహారము లేదో వారికి ఆహారం ఇవ్వాలి, ఎవరికైతే మరి ఆశ్రయము లేదో వారికి ఆశ్రయం ఇవ్వాలి, ఎవరైతే బట్టలు లేవో వస్త్రములు లేవో వారికి వస్త్రములు ఇవ్వాలి. ఇలాంటిదే దేవుడికి అనుకూలమైనటువంటి ఉపవాసం అని మనమందరము
తెలుసుకోవాలి. సో ఇలాంటి ఉపవాసం మనం చేస్తున్నామా లేదా ఒకసారి మనము ఈ సాయంకాల సమయంలో గమనించాలి. దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసము మనము చేస్తున్నామా లేదా ఒకసారి మనము ప్రశ్న వేసుకోవాలి. సో దేవుడు మీ నుంచి కోరుకునే విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. నిజమైనటువంటి ఉపవాసం ఏంటో మనం చూస్తున్నాం. మరి ఇజ్రాయేలు ప్రజలు నుండి మరి దేవుని ప్రజల నుంచి దేవుడు కోరుకునే మరి యొక్క విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. వీటి నుంచి మనం బయటకు వచ్చి మనము మరి నిజమైనటువంటి ఉపవాసం ఏంటో తెలుసుకొని మరి పాపం నుంచి బయటకు వచ్చి మనం నిజమైనటువంటి ఉపవాసం ఏంటో తెలుసుకొని మరి దేవుని మార్గంలో ఆత్మీయంగా మనం ఎదగాలని, ఆత్మీయంగా మనం బలపడాలని వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. చివరిగా మూడవది విషయాన్ని మనం గమనిస్తే దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసం ద్వారా మనకు అనేక ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనిస్తే ఫలితాలు అంటే దేవుని వాక్యంలో 8వ అధ్యాయం నుంచి 12వ వచనం వరకు మనం గమనిస్తాం. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అంట. ఎప్పుడైతే నువ్వు నిజముగా ఉపవాసము చేస్తావో, నిజమైనటువంటి ఉపవాసం గురించి తెలుసుకొని మరి ఆ విధంగా నువ్వు జీవిస్తావో, ఎప్పుడైతే దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసము చేస్తావో స్వస్థత శీఘ్రముగా నీకు లభిస్తుంది అని ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత నీ నీతి నీ ముందర నడుచును అనే మాటను కూడా మనం చూస్తుంటున్నాం. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుక భాగమున కావలి కాయును. నీవు పిలువగా యెహోవా నీకు ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనెను. ఇక్కడ మరి నిజమైనటువంటి ఉపవాసంలో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో, ఎప్పుడైతే మనం నిజమైనటువంటి ఉపవాసం మనం తెలుసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన మొర వింటాడని మీకు అందరికీ గుర్తు చేస్తుంటున్నాను. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. చీకటిలో నీ వెలుగు ప్రకాశించు అంటే నువ్వు చీకటిలో ఉన్నప్పుడు మరి నీ వెలుగు ప్రకాశిస్తుందంటే నీ యొక్క రక్షణ జీవితాన్ని దేవుడు మరి చీకటిలో అంటే అన్యుల మధ్యలో నీవు మంచి సాక్ష్యము కలిగి జీవిస్తావు. ఎప్పుడైతే నీవు నిజమైనటువంటి ఉపవాసము కలిగి మరి ముందుకు వెళ్తావో, తర్వాత అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. సో ఇవన్నీ మరి ఫలితాలు. ఎప్పుడైతే దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసం ద్వారా మరి ఉపవాసం కలిగి నువ్వు ముందుకు వెళ్తావో నీ జీవితంలో ఇలాంటి ఫలితాలు నీవు చూస్తావని ఈ వాక్యం ద్వారా నేను గుర్తు చేస్తూ, ఇక్కడ చూడండి, నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. అంటే నిన్ను నడిపించడం మాత్రమే కాదు, నిన్ను బలపరుస్తాడు. మంచి ఆరోగ్యము నీకు ఆయన అనుగ్రహిస్తాడు. మరి ఎక్కడైతే నువ్వు పడిపోయావో తిరిగి నిన్ను అక్కడ లేపుతాడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు కనుక మరి నిరాశపడకుండా, దుఃఖించకుండా, బాధపడకుండా మరి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎన్నో మన జీవితంలో వస్తాయి. వాటన్నిటిని మనం ఎదుర్కొని మనము నిజముగా అయినటువంటి ఉపవాసం ఏంటో తెలుసుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు, దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసము మనము చేసినప్పుడు మన జీవితంలో అనేక ఫలితాలు మనము చూస్తామని ఈ వాక్యం ద్వారా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు నీకు ఎల్లప్పుడూ, ఇది మొదలుకొని ఎల్లప్పుడూ దేవుడు నీకు సహాయం చేస్తాడని నేను మీకు అందరికీ గుర్తు చేస్తుంటున్నాను. చాలామంది ఆశీర్వాదాలు కోల్పోతున్నారు, రక్షణ జీవితాన్ని కోల్పోతున్నారు. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం ఎందుకు కోల్పోతున్నామంటే దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామంటే మరి తప్పుడు ఉపవాసాలు మనం చేస్తుంటాం. మనకు అనుకూలమైనటువంటి ఉపవాసాల్లో మనం ముందుకు వెళ్తున్నాం. అంటే దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసంలో మనము ముందుకు వెళ్ళడం లేదు. మనకిష్టమైనటువంటి ఉపవాసంలో మనము ముందుకు వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి ఆశీర్వాదాలు రావు. వాక్యానుసారంగా మనం ఈ లోకంలో జీవించినప్పుడు మనకు అనేక ఆశీర్వాదాలు ఉంటాయి, దీవెనలు ఉంటాయి. మన జీవితంలో అనేక ఫలితాలు మనం చూస్తాం. నీ జీవితం ఫలిస్తుంది, నీ జీవితంలో అభివృద్ధి చూస్తావు, నీ జీవితాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. మనం ఏం చేయాలంటే మరి తప్పుడు ఉపవాసం ఏమిటో, మరి నిజమైనటువంటి ఉపవాసం ఏంటో, దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసం ఏంటో మనం తెలుసుకొని ఈ లోకంలో మనము ఉపవాసం ఉండి మరి దేవునికి దగ్గరగా వెళ్ళాలని, దేవునికి దగ్గరగా జీవించాలని, దేవునితో సహవాసము చేయాలని నేను ఈ వాక్యం ద్వారా నేను గుర్తు చేస్తుంటున్నాను. పాత నిబంధనల గ్రంథంలో మరి ఒక రకంగా ఉంది,
మనం కృత నిబంధన గ్రంథంకి వచ్చేసరికి మరక్కడ అంతా మరి వాక్యం మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ప్రజెంట్ మరి మనం తీసుకున్నటువంటి అంశం బట్టి నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. సో మనకు అనుకూలంగా మనం ఈ లోకంలో జీవించకుండా మరి నిజమైనటువంటి ఉపవాసం ఏంటో తెలుసుకొని దేవునికి అనుకూలంగా మనం ఈ లోకంలో ఉపవాసం ఉన్నప్పుడు అనేక ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకుంటామని ఈ వాక్యం ద్వారా నేను గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి ఆస్వాదించుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల తండ్రి, యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మరి నీకు ఇష్టమైనటువంటి, నీకు అనుకూలమైనటువంటి ఉపవాసం ఏంటో మాకు యెషయా గ్రంథము 58వ అధ్యాయం ద్వారా మాకు కొన్ని విషయాలు తెలియజేశావు ప్రభా, నీకు వందనాలు. అవును ప్రభా, మరి ఇక్కడ ఉపవాసం ఉండి మరి ముందుకు వెళ్తున్నటువంటి వారితో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నీ మందిరానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, మరి తప్పుడు ఉపవాసములో మేము ముందుకు వెళ్లకుండా ప్రభా, మరి మాకు అనుకూలంగా మేము ముందుకు వెళ్లకుండా నిజమైనటువంటి ఉపవాసం, నీకు అనుకూలమైనటువంటి ఉపవాసం ఏంటో తెలుసుకొని దాని ద్వారా మేము అనేక ఆశీర్వాదాలు పొందుటకు సహాయం చేయమని, మరి వచ్చినటువంటి వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. శ్రేష్టమైన వాక్కు మన సంఘ కాపరి ద్వారా విన్నాము. దేవునికి ఇష్టం లేని ఉపవాసము, దేవునికి ఇష్టమైన ఉపవాసము చాలా చక్కగా వారు వివరించినందుకు సంఘం తరఫున మన సంఘ కాపరికి వందనాలు తెలియజేస్తూ ప్రకటనలు విందాం. కన్వీనర్ లేదా సెక్రటరీ గారు వచ్చి ప్రకటనలు చేస్తారు. నేటి రెండవ రోజు కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి సజీవన్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారికి, ప్రారంభ ప్రార్థన చేసినటువంటి ఎస్ ప్రభాకర్ సార్ గారికి, అదేవిధంగా బైబిల్ పట్టణం చెందినటువంటి శ్రీమతి ఎస్ సువర్ణ ధనంజయ గారికి, ప్రత్యేక పాట పాడినటువంటి టీజే సులోచనమ్మ తన కుమార్తెల గారికి అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా సందేశం వినిపించినటువంటి ఎస్ విలియం స్టాంటన్ గారి కమ్మక్ సంఘ కాపరి గారికి కూడా ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాము. మరి చివరిగా ఆశీర్వాదము ఇవ్వనటువంటి గంటా కరుణాసాగర్ గారికి కూడా సీనియర్ సంఘ కాపరికి కూడా వందనము చెల్లిస్తున్నాము. ఈ దినము స్పాన్సర్ చేసినటువంటి చంద్రశేఖర్ సార్ గారి కుటుంబాన్ని కూడా, వారి కుటుంబానికి కూడా వందనము చెల్లిస్తున్నాము. రేపటి దినమున కె జార్జి సార్ గారు, అంటే కె జార్జి ధర్మపేట సార్ గారు కూడా స్పాన్సర్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబానికి కూడా వందనములు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ సమయము మన శ్రీన సంఘ కాపరి గారికి ఇస్తున్నాం. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా నూతనమైన అంశాలతో దైవ సేవకులు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మీ మద్దకు వస్తూ ఉన్నారు. మీరు కూడా చాలామంది 6:30 కల్లా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుని బట్టి వారందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. సో మీరు ఎందు నిమిత్తము ప్రార్థన సమయాన్ని మేము ఏర్పాటు చేసుకొని ఉన్నాం అంటే, దేవుని యొక్క సన్నిధిలో మనకు ప్రార్థనకు అడ్డుగా ఉన్న వాటిని తొలగించుకొని నువ్వు కూడా వ్యక్తిగతంగా ఆయన పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే మన ప్రార్థన ఆయన వినులాగున మనం మారగలగాలి. ఎప్పుడు ఆ సేవకుడి దగ్గరికి వెళ్దాం, ఈ చర్చికి వెళ్దాం, అక్కడ సేవకుడికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుందాం అనేది అది ప్రారంభంలో మాత్రమే. మన బిడ్డల్ని తప్పటడుగులు వేస్తున్నప్పుడు వాళ్ళ చేతులు బట్టి నడిపిస్తాం చూసారా, అప్పుడు వరకే అది ఒకరి సపోర్ట్ కావాలి. ఆ తర్వాత నువ్వు ఆత్మీయంగా ఎదగడం ప్రారంభించిన తర్వాత నీ సమస్యకు పరిష్కారాన్ని నీ యొక్క మోకాళ్ళ మీద కూర్చొని ప్రభు ఎదుట నువ్వు జవాబును పొందుకోగలగాలి. ఇంకా మనము సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నా కూడా మనం ప్రార్థనలో దేవుని సన్నిధిలో చేరి జవాబు పొందుకోలేకపోతున్నాము అంటే సమస్య మనతోనే ఉన్నది అన్న సత్యాన్ని ప్రతిరోజు కూడా ఒక్కొక్క కరెక్షన్ మనం చేసుకుంటూ వెళ్తాం.
సో వస్తున్నారు, వచ్చేదేదో ఒక్క 15 నిమిషాలు ముందు కూడా రావడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులను అయితే పాపం దూరం నుండి అక్కడక్కడ జాబ్స్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళని నేనేమీ కాదనలేని పరిస్థితి. సార్ ఓకే, యాక్చువల్గా ప్రోగ్రామ్ అయిపోయింది, స్నాక్స్కి ఒక 5 మినిట్స్ అని నేను కిల్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ ఇంకొంచెం క్షమించండి, రేపటి ప్రోగ్రాం యొక్క వివరములు తెలియజేస్తాను. 22, 26 శుక్రవారం దినమున అధ్యక్షులుగా ఉండి నడిపించేవారు డాక్టర్ గంటా కరుణాసాగర్ గారు, సీనియర్ సంఘ కాపరి గారు. అదేవిధంగా ప్రారంభ ప్రార్థన శ్రీమతి ఏ మనోహరమ్మ జేకబ్ గారు. అదేవిధంగా బైబిల్ పఠనము శ్రీ ఆర్ జయశ్రీ విజయ్ కుమార్ గారు. సందేశం రెవరెండ్ ఎస్ సజీవన్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారు. అదేవిధంగా ఆశీర్వాదము శ్రీ ఎస్ విలియం స్టాంటన్ గారు రేపు ప్రోగ్రాంలో నడిపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. రేపటి దినం జార్జి సార్ గారి కుటుంబం స్పాన్సర్ చేయబోతుంది. ఈ యొక్క 40 దినాల్లో స్పాన్సర్ చేయాలనుకున్న వాళ్ళు దయచేసి గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ వారికి కానీ, సంఘ కాపర్లకు కానీ, స్టాండింగ్ కమిటీ వారికి కానీ తెలియచేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే మేము పాటలు పాడాలనుకుంటున్నాం కుటుంబంగా, మేము బైబిల్ రీడింగ్ చేయాలనుకుంటున్నాం ఈ లెంట్ డేస్లో అంటే దయచేసి వారం వెంబడి వారం ఈ ప్రోగ్రాం వేయబడుతుంది కనుక రేపటి లోపల, శనివారం లోపల మీరు మీ యొక్క వచ్చే వారం మేము ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాము అంటే మీకు ఆ డేట్స్ వైజ్గా మిమ్మల్ని ఆ యొక్క ప్రోగ్రాంలో యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరిని కూడా ఆ యొక్క వాంటెడ్గా అవాయిడ్ చేయడం అంటూ ఉండదు. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని ఆ యొక్క మందిరంలో, సంఘంలో వాడుకోవాలన్నదే మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ యొక్క నేను అందుబాటులో ఉన్నానని సంఘానికి తెలియచేస్తూ ఉండగా మనము అందరము కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభునందు మనము ముందుకు వెళ్దాం. అలాగే ఈరోజు అన్న బర్త్డే జరుపుకుంటుంది. ఆ పాప వచ్చి ఒక చిన్న పాట పాడుతుంది ఇప్పుడు. ప్లీజ్, ఈరోజు బర్త్డే జరుపుకుంటుంది పాప కోసం ప్రార్థన చేద్దాం. అలాగే ఈ బర్త్డే రోజు ఒక చిన్న పాట పాడి దేవుని నామాన్ని కూడా మహింపరచాలని కోరుకుంటున్నాను. ఈ ప్రైస్లా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేనోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేనోలనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవే ఇచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము,
నీవేచ్చు హస్తము నిండు ధైర్యము వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా విభుడవు నీవయ్యా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మంచిది, అందరం లేచి నిలబడదాం. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడిక ముగించుకుందాం. మరలా రేపటి సాయంకాలం 6:30 గంటలకు ప్రభు మందిరంలో మనమందరము కలిసి దేవుని సన్నిధిలో అనుభవించుటకు వేగరమే సిద్ధపడి వద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడా పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ లెంటేస్ దినమందు ఈ 2వ దినమునైనా నీ సేవకుని నిలబెట్టుకొని అయా వాక్యం చేత మాతో సూటిగా మాట్లాడావు. ఇదిగో తండ్రి, అయా ప్రార్థనలను, అయా దైవికమైన విషయాలు, సంఘపు యొక్క అటెండెన్సు, అయా ఉపవాస ప్రార్థనలు, మా ఆత్మీయ జీవితాలు అన్నీ కూడా నాయన అనేక మార్లు మాకు అనుకూలమైన రీతిగా అయా మేము ఆత్మీయ జీవితాన్ని గడుపుతున్నామేమో నాయన. అయా మాకు సహాయం దయచేయండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చెప్పినట్టుగా అయా నీకు ఏది అనుకూలమో దానిని నాయన పరీక్షించుచు నాయన నీకు ప్రీతికరమైన దానిని నాయన చేయుటకు నాయన ఈ 40 దినములు అయా మమ్మల్ని నలగొట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎన్నో ఆశలతో, ఆశయాలతో, ప్రార్థనలతో నాయన ఆశగా నీ పాద సన్నిధికి బిడలము అయా మేమందరం వచ్చుచున్నాము నాయన. అయా మాకు సహాయం చేయి నాయన తండ్రి. అయా మాకు అనుకూలమైనవిగా రీతిగా మా ప్రార్థన జీవితాన్ని గడపక నీకు ఏది అనుకూలమో, నీకు ఏది ఉత్తమమైనదో, ఏది పరలోక సంబంధమైనదో నాయన దానిని వెదికి పట్టుకొనుటకు ప్రభువా మాకు శక్తిని, అయా ఆత్మ నడిపింపును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం నాయన మాతో బోధించిన సేవకుడిని నాయన మీరు బలపరిచి ఇంకను నాయన సేవలో బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన ఈరోజు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరునైనా దీవించి ఆస్వాదించండి. కార్యక్రమాన్ని నడిపించిన దైవజనుడిని దీవించండి. ఇగో నాయన అయా ప్రార్థించి మరలా వారి వారి గృహాలకు అయా వెళుతున్న ప్రతి బిడ్డను మీ సన్నిధికి అప్పగిస్తున్నాను నాయన. నీ సన్నిధి వారితో కూడా ఉంచండి. ఈ 40 దినాల్లో అద్భుతమైన మార్పు మా కుటుంబాల్లోనూ మా జీవితాల్లోనైనా చూచున్నట్టుగా నీ ఆత్మ నైనా మాతో సంధించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇగో తండ్రి, ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆస్వాదిస్తారని నమ్ముచు ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆ పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క తోడు, సహవాసము, ఆయన సన్నిధి, ఆయన కాపుదల, దేవునికి అనుకూలమైన ప్రార్థనలు, ఉపవాసము చేయాలని ఆశపడు ప్రతి హృదయమునకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. బయట స్నాక్స్ ఇస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్నాక్స్ తీసుకుని వెళ్ళవలసింది కోరుచు.